ప్రతిదానికొచ్చేస్తారా? ఓకే. ఇప్పుడు ఆ హైందవుడు గారు ఈవిడ ఒక మాట అంది. ఆవిడ కులాన్ని అవమానించేసిందని కుల సంఘాలన్నీ వచ్చేస్తాము, మేమొచ్చేస్తాం, మేము కడిగేస్తాం అంటున్నారు గదా! మరి నేనిప్పుడు ఒకటి అడుగుతాను. మరి ఇప్పుడు ఈ ఏదైనా కులంలో ఒక్క ఉన్న విషయం వాళ్ళు అండి. ఒక్క నిమిషం ఒక్క హైందవుడు గారు. నిమిషం. చెప్పండి. ఈ కులంలో ఉన్నవాళ్ళు ఎవరైతే మమ్మల్ని అనేసారు అని చెప్పి మేము కుల సంఘాలనేసుకొని వచ్చేస్తాము, కేసులిస్తాము అని అంటున్నారో, వాళ్ళు ఈ కులంలో పుట్టిన వాళ్ళు చేసిన తప్పులకు కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇప్పుడు ఎవరైతే ఈ మాటని ఓన్ చేసుకుంటున్నారో మమ్మల్ని అనేసారు అని ఓన్ చేసుకుంటున్నారు గదా! ఇప్పుడు ఈ కులస్తులు ఎదుటి వాళ్ళనన్న మాటలు గాని, ఎదుటి వాళ్ళని చేసిన చేతలు గాని, ఎదుటి వాళ్ళకి చేసిన అవమానాలను గాని వీళ్ళే తీసుకుంటారా? వాటికి కూడా వీళ్ళందరూ బాధ్యత వహిస్తారా? వహించరా? అది నాకు తెలియాలి. చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరిని తిట్టినా తపే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకాంత్ శర్మ గారు. క్వశ్చన్ చేసింది కళ్యాణి. ఎన్ఆర్ఎఫ్ అండ్ హైందవుణ్ణి మాత్రమే. అంతే తప. ఈ కళ్యాణి, ఎన్ఆర్ఎఫ్ అండ్ హైందవుడి వర్గాల వాళ్ళందర్నీ కాదు. కాని ఇక్కడ ఈ సో కాల్డ్ గంగిగోవు ఎంతో కసి, ద్వేషం, విరక్తితో ఏమంటుందంటే ఈ బ్రాహ్మణ కులమంలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అని కదా వాగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి వినండి. ఈ గంగిగోవు మొత్తం బ్రాహ్మణులందరూ తప్పు చేస్తున్నారని జడ్జిమెంట్ ఇచ్చేసింది. పైగా ఈ కులంలో పుట్టినవాళ్లు తప్పులు చేస్తారు అని స్టాంపు వేసేసింది. అండ్ బ్రాహ్మణ వర్గంలో పుట్టిటమే తప్పు అని. అండ్ వాళ్లకు జవాబుదారి ఉండదు అని చెప్తుందా ఏంటి? నా క్వెషన్. ఇట్లాంటి వాళ్ళను ఏమనాలో నాకేం అర్థం కావటంలేదు. మీరు జాగ్రత్తగా విన్నారు కదా? మీకేమనిపించిందో ఆలోచించి నాకు కమెంట్స్లో తెలియజేయగలరు.